దేవప్రసాద్ గారు 2001 నుంచి మనం మాట్లాడుకుందాం. ఒక ప్రస్థానం ఇంతకుముందు చక్రపాణి గారు ప్రస్తావించినట్టు ఇదేమీ 2001 నుంచి స్టార్ట్ అయింది కాదు, 70 ఏళ్ల చరిత్ర. 2001 నుంచి పరిస్థితులు మారినటువంటి వ్యవహారం. ఏం చెప్తారు ఆ సందర్భంలో? మురళి గారు ఇంతకుముందే చక్రపాణి గారు చెప్తే ఎంత మీరు 2 గంటలు చెప్పినది మాకు కొద్దిగా అసంపూర్తిగా ఉంటుంది. అసంపూర్తిగా ఎందుకంటే దయాకర్ అయినా మేమైనా చక్రపాణి అయినా విట్టలైనా తెలంగాణ ఉద్యమంలో పూర్తిగా లీనమై అదే శ్వాసగా బతికినటువంటి వాళ్ళం. కాబట్టి ఆ ఎత్తుడు పల్లాలు, రాజకీయ నాయకుల ఆటలు, వాళ్ళ విషయాలు, వాళ్ళు అంతర్ముఖంగా ఏమున్నారు, బహిర్ముఖంగా ఏమున్నారు అనేటువంటి విషయాలు ఇవన్నీ మాకు తెలిసినాయి. కాబట్టి 2001లో కేసీఆర్ నాడు పెట్టే పరిస్థితి ఏంటంటే ఇంతకుముందు చక్రపాణి గారు చెప్పినట్టు ఆనాటికే తెలంగాణలో జరుగుతున్నటువంటి అనేక సామాజిక ఉద్యమాలు, భూమి విముక్తి ఉద్యమాలు కావచ్చు, విప్లవ ఉద్యమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏమైపోయినంటే తీవ్ర నిర్బంధానికి గురైపోయి అసలు ఎక్కడ కూడా ఎవరు మాట్లాడనటువంటి ఒక పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉంది. అటువంటి స్థితిలో మొత్తం శక్తులన్నీ కూడా ఈ తెలంగాణనే పరిష్కార మార్గం అనేటువంటి దిశగా ఆ ఉద్యమంలో అలాంటి ఒక ఎమోషన్కి కనెక్ట్ అయిపోయి సందర్భం వచ్చింది. కాబట్టి ఇక్కడ తెలంగాణ అన్న పదమే నిషేధించారు పత్రికల్లో. ఎస్పెషల్లీ తెలంగాణ పదం రాయాల్సిన అవసరం లేదు. చిన్న రాష్ట్రాల సాధన కోసం పోరాటం అంటే తెలంగాణ పదం కూడా రాయడానికి అంగీకరించినటువంటి ఒక వాతావరణం. ప్రాంతీయ అసమానతలు, లేకపోతే చిన్న రాష్ట్రాల సాధన కోసం మురళి గారు మీరు కరెక్ట్గా గుర్తు చేసినారు. ఒకటి నిమిషము, మురళి గారు మీరు కరెక్ట్ గుర్తు చేసినారు. యనమల రామకృష్ణుడు చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో ఉన్నటువంటి యనమల రామకృష్ణ ఎవరో ఉండి తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం అంటే తెలంగాణ అనే పదం ఈ శాసనసభలో వాడకూడదు అని నిషేధించినటువంటి రోజులు కూడా ఉన్నాయి. వీరు చెప్పినట్టుగా వీరికి ఒక హింట్ ఇస్తున్నా, వారు కూడా అదే ఉద్యమాలకు వెళ్ళి వచ్చినారు. ఈయన స్టూడెంట్గా ఉన్నప్పుడు తెలంగాణ విఫలమైతే వాళ్ళందరూ నక్సలైట్లు ఉద్యమంలో పోయినారు. తర్వాత వాళ్ళందరూ మళ్ళీ తెలంగాణ ఎత్తుకున్నారు. నేను ఒక్కటి ముగించి అంటే ఎందుకంటే ఎటువంటి మాకు అంటే అనేక అనుభవాలు అంటే చివరికి కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు, మా పిల్లలందరూ కూడా అసహజ మరణాలు పాలవుతున్నారు, మీరు కొబ్బరి చెట్లు పడిపోతే మా ఒకరోజు వేతనం తీసుకున్నారు ఉద్యోగులుగా, బంగ్లాదేశ్లో యుద్ధం అయితే ఒకరోజు వేతనం తీసుకున్నారు, అస్సాంలో వరదలు వస్తే ఒకరోజు వేతనం తీసుకున్నారు, మా బిడ్డలు స్వరాష్ట్ర సాధన కోసం రాలిపోతున్నారు, ఒక రోజు వేతనం మేము ఇస్తాం కట్ చేసుకొని అమరవీరులకు చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన మీరు ఇవ్వండి, చనిపోయిన వాళ్ళకి అమరవీరులని కూడా అనకండి, మీరు రాలిపోయిన వాటికి ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు దయాకరు మేమంతా రోధపడ్డాం. ఆ రోజు ఏమైపోయిందంటే కనీసం అది ఈ ప్రాంతీయ ఉద్యమాలకు డబ్బులు ఇవ్వమని చెప్పి ఎగతాళి చేసినటువంటి సందర్భాన్ని చూసాం. అదే రోజు చక్రపాణి గారిని, అల్లం నారాయణ గారిని, హరగోపాల్ గారిని, కోదండరామన్ తీసుకుపోయి వరంగల్లో సమావేశం పెట్టి ఉద్యోగులమంతా ఒకరోజు వేతనం తీసుకుపోయి ఆ సభ పోతుంటే చక్రపాణి గారు సజీవ సాక్ష్యం నిలువెల్లా రోధించింది మురళి గారు. ఎట్లా అంటే ఆ ఎమోషన్ అంటే తెలంగాణ ఉద్యమానికి ఉద్యోగులు అందరూ కూడా ఎట్లయిపోయిందంటే ఇక తెలంగాణ వచ్చేదాకా మనం ఇంటికి పోవద్దు, తెలంగాణ వస్తుందా లేదా అనేటువంటి ఒక స్థితికి రావడం అనేటువంటిది నిజంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, అమరవీరుల త్యాగాలు, ఆనాడు ఉన్నటువంటి స్థితి. కేసీఆర్ గారు వీటిని అన్నింటినీ మీరు అన్నట్టు ఛానలైజ్ చేసి ఆర్గనైజ్ చేసి గతంలో ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఉంటే దీని మీద హింస అనేటువంటి చేసి ఇందులో ఎవరో ఉన్నారు, మీరు కృష్ణ కమిటీ రిపోర్ట్ చూసిండ్రు, కాబట్టి అవన్నీ పెట్టి ఉద్యమాన్ని అణిచివేస్తుందని వీలైనంత మేరకు దీన్ని శాంతియుతమైనటువంటి ఉద్యమంగా తీసుకుపోవడానికి ఛానలైజ్ చేయడమే తెలంగాణ రాష్ట్రము సిద్ధించడానికి ఒక విజయం అనేటువంటిది నేను స్పష్టంగా చెప్పగలను. దయాకర్ గారు, జాతీయ పార్టీలుగా ఇంతకుముందు విఠల్ గారు అడిగినటువంటి ప్రశ్న, జాతీయ పార్టీలుగా మీ మీద కూడా చాలా ప్రజలు ఉండే. సార్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిన కేసీఆర్ కాబట్టి ఆయనకే పెద్ద ప్రాబ్లం లేదు, ఒకటే లైన్ ఒకటే ఎజెండా. వైపు ఆంధ్ర ప్రాంతం నుంచి వస్తున్న ఒత్తిడి, ఆంధ్ర ప్రాంతంలో పార్టీ నష్టపోతుందన్న విషయం కూడా తెలుసు. అయినా సరే కాంగ్రెస్ పార్టీ డెసిషన్ తీసుకోవాలి, ముందుకెళ్ళాలనుకుంటుంది. రాజీనామాల విషయం చూసాం. చిదంబరం ప్రకటన తర్వాత ఆ రోజు మూకుమ్మడి రాజీనామాలు అసెంబ్లీ వేదికగా ఏ రకంగా జరిగాయో చూసాం. అట్లాంటి ఒక సంకట స్థితి కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి. దయాకర్ అదృష్టవంతుడు, అప్పుడు ఆ సంఘర్షణ ఆయన పడలేదు కానీ ఇప్పుడు ఆ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నాడు కాబట్టి అందుకే అడుగుతున్నా. దయాకర్ గారు, అంటే దీనికంతా కూడా ఇప్పుడు మనం చెప్పుకుంటున్న అమరవీరులే కనెక్టింగ్ అనేది. అదే మేము సోనియా గాంధీ గారిని కలిసినప్పుడు, జేఏసీ మిత్రులందరం కలిసినప్పుడు ఆమె చెప్పింది, మీరు పోరాడినరు, మేము ఇచ్చింది ఇది పోరాటం ఇది. కానీ ఏ పిల్లలైతే తెలంగాణ కోసం తన ప్రాణాలను లెక్క చేయకుండా చనిపోతుండ్రో అది కొనసాగొద్దు అనే అంశంలో ముగ్గురు కూడా, సుష్మా స్వరాజ్ గారు కానీ, మీరా కుమార్ గారిని అందరూ కనెక్ట్ అయింది అక్కడే. కానీ ఒక్కటేమనిపిస్తుంది అంటే తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ లక్ష్యాలు ఆకాంక్షల విషయంలో తడబడుతున్నామా అనే ఒక చర్చ ఎప్పటికీ రాజకీయ పక్షాలుగా ఉంటాయి. జాతీయ పార్టీగా మీరు అన్నారు,
ఆంధ్రప్రదేశ్కి మేము మేలు చేయాల్సిందే డెఫినెట్గా. ఒకవేళ మేము రేపు యూపీ అంటే ఇండియా కూటమి వస్తే స్పెషల్ స్టేటస్ లాంటి ఇట్లాంటి ప్రామిసెస్ ఇచ్చినాం అక్కడ. ఇక్కడ మేము తెలుగు వన్గా చూస్తాం, తెలంగాణని ఇచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ని మేము కక్షపాతంతో చూసే అవకాశమే ఉండదు. సరే ఎన్డీఏ ఇచ్చిందా లేదా, మోడీ గారు ఏం చేసిండ్రు 2 తెలుగు రాష్ట్రాలకు తెలంగాణ విడిపోయిన తర్వాత అనే విషయం పక్కన పెడితే, రాజకీయాల్లో రాష్ట్రాలకు అన్యాయం చేయడం అనేది ఇప్పుడు ఒక తంతుగా మారిన రోజులు ఇవి. ఈ పరిస్థితుల్లో తెలుగు నేల నష్టపోతున్నమాట వాస్తవం. సరే, ఈ ప్రస్థానంతో చూసాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారం దగ్గరికి వద్దాం. ఈరోజు తెలంగాణ ఉద్యమం ప్రస్థానం ఒకటి, స్వరాష్ట్రంలో తెలంగాణ, ఈ రోజున 10 ఏళ్ల తెలంగాణ. అనుకున్న లక్ష్యాలు, ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాలు అనే అంశాల ప్రాతిపదికన ఏర్పడినటువంటి ఈ రాష్ట్రం ఆ లక్ష్యాల దిశగా ఏ మేరకు వెళ్తోంది, ఇంకా వెళ్లాల్సిన అవసరం ఉంది అనే విషయం గురించి మాట్లాడితే, విఠల్ గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. నన్నే అడుగుతారా మురళీనా? మిమ్మల్ని సార్. మురళీనా చెప్పండి విఠల్ గారు. హలో. మీరే చెప్పండి సార్. ఇప్పుడు ఇంతకుముందు దేవన్న చెప్పినట్టు, దయాకర్ అని చెప్పినట్టు, మా చక్రపాణి అన్ననేమో ఏ పార్టీలో లేడు. మేము జేఏసీగా ఉండి అన్ని పార్టీలని ఒక్కొక్కరు ఒక పార్టీలో ఉన్నాం. ఇప్పుడు నువ్వు పార్టీ తరఫున 10 సంవత్సరాల తెలంగాణ చూసినాం మనం. నువ్వు పార్టీ తరఫున కాదు. నేను అదే చెప్తున్నా. నువ్వు ఒక ఉద్యమకారుడిగా మీ కళ నెరవేరిందా కొంతవరకు? నేను అదే చెప్పబోతున్నా. డెఫినెట్గా ప్రయత్నం జరిగింది. నీళ్లు, నిధులు, నియామకాల ప్రయత్నం గత 10 సంవత్సరాల్లో జరిగింది. సరే, కాళేశ్వరంలో నీళ్లు వచ్చినాయా రాలేవా ఆ చర్చ పక్కకు పెడితే, ఉద్యోగాల విషయంలో మనం కొంత న్యాయం చేసినాం. ఇప్పుడు మీ నాయకత్వంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒక 30,000 ఉద్యోగాలు, ఇతర ఏజెన్సీస్ ఉన్నాయి, రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, అనేక రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా మనం చేయలేదని కాదు. కానీ మళ్ళీ ఖాళీలు రావడం, మళ్ళీ 2 లక్షలు వేకెన్సీ ఏర్పడడం, ప్రజల ఆకాంక్షలు ఎక్కువగా ఉన్నాయి కదా. అంటే తెలంగాణ ఉద్యమంలో మనం ఆకాంక్షలు పెంచినామా లేదా పక్కకు పెడితే, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ నిరుద్యోగులు కానీ అన్ని వర్గాల వాళ్ళు ఎక్స్పెక్టేషన్, ఇప్పుడు బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, తెలంగాణలో అన్నిటికీ జిందా తెలంగాణ అన్ని సమస్యలకు పరిష్కారం తెలంగాణను అనుకున్నారు కాబట్టి అందరూ సబ్బండ వర్గాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. సో ఈ 10 ఏళ్లలో అన్ని వర్గాలని సంతృప్తి చేయగలిగినామంటే ఇంకా మిగిలి ఉన్నాయి చాలా ఇష్యూస్. ముఖ్యంగా వైద్యాన్ని అడ్రస్ చేయాల్సి ఉండే, విద్యను అడ్రస్ చేయాల్సి ఉండే, యూనివర్సిటీని, హైయర్ ఎడ్యుకేషన్ అడ్రస్ చేయాల్సి ఉండే, గురుకుల స్కూల్స్ని ఇంకా పెంచాల్సి ఉండే, సామాన్యమైనటువంటి మానవుడు కూడా హాస్పిటల్స్కి పోయి ఫ్రీ మనం వైద్యాన్ని తీసుకునే, ప్రైవేట్ హాస్పిటల్స్ పోకుండా వైద్యాన్ని తీసుకోవాల్సి ఉండే, ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఎక్స్పెక్టేషన్ డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని అనుకుంటున్నాం. ఇప్పుడు తెలంగాణ ప్రజలు చాలా గొప్పలు. చక్రపాణి అన్న, మురళన్న, ఇప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చారు, ఎందుకంటే ఉద్యమ నేతగా. 5 ఏళ్ళు తెలంగాణ తెచ్చింది, కానీ 5 ఏళ్ళు వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు మా దయాకర్ అన్నకి. భవిష్యత్తులో మాకు కూడా ఇంకో 5 ఏళ్ళు 2028 29 మీ కాంట్రిబ్యూషన్ కూడా మాకు కూడా అవకాశం వస్తుందన్న. ఎవరికైనా ఉంటుంది. ఇట్స్ ఎ డెమోక్రటిక్ సిస్టమ్ డెఫినెట్ గా. ఎందుకంటే తెలంగాణ ప్రజలు సమన్వయం పాటిస్తారు. తెలంగాణ తెలంగాణ ప్రజలు సమన్వయం పాటిస్తారు. అదే కదా.